Yes. Sure. మోషే ద్వారా దేవుడు మానవాళికి ఇచ్చిన ఆజ్ఞలు, న్యాయ విధులు. సో మంచి మంచి కమెంట్మెంట్స్ మనకు దేవుడు అన్ని ఇచ్చాడు. సో ప్రతిదీ కూడా మనము జాగ్రత్తగా బ్రతకాలని, మనకు నచ్చినట్టు కాకుండా దేవుడికి మెచ్చినట్టుగా బ్రతకాలని, మనం పాపంలో పడొద్దని, మనం దోషంలో పడొద్దని, ఒక మనిషి ఇంకో మనిషిని అన్యాయం చేసుకోవద్దని, ఒక మనిషిని ఇంకో మనిషిని మోసం చేసుకోవద్దని, ఒక మనిషిని ఇంకో మనిషిని చంపుకోవద్దని, ఈ ఆజ్ఞలన్నీ కూడా తీసుకొచ్చింది మన శ్రేయస్సు కోసమే, మన మంచి కోసమే. సో ఇది గొప్ప పాపము. మనకు తెలియక ఈ పాపము ప్రతిరోజు చేస్తున్నాము. సో ఈ పాపాలన్నీ కూడా మనము పరిహరించుకోవాలి. అంటే ఒక మనిషిని ఇంకో మనిషిని ద్వేషించినా కూడా పాపమే అని దేవుడు చెప్పాడు. సో అలాంటి కమెంట్మెంట్స్ దేవుడు మనందరికి ఇచ్చాడు. సో అందుకే యూ షుడ్ రెస్పెక్ట్ టు ఎవ్రీబడి, యూ షుడ్ లైక్ టు ఎవ్రీబడి, యూ షుడ్ హెల్ప్ టు ఎవ్రీబడి. నీవు అందరికీ సహాయం చేయి వీలైతే అందరికీ. అందుకే నేను ఒకటే అంటాను, నీకు చేత కాకపోతే, మన వల్ల కాకపోతే మంచి చేయడం పర్లేదు, మంచి చేయకపోయినా పర్లేదు, కానీ చెడు చేయకుండా చూసుకుందాం. ఈ ఒక్క విషయంలో మనల్ని మనము కాపాడుకుందాము. ఎందుకంటే అమ్మా, నేను ఒక సందర్భంలో చెప్పాను నిన్న, మనందరం కూడా దేవుడి న్యాయపీఠం ముందు నిలబడ్డప్పుడు నీ గురించి ఏ తల్లి ఎక్స్ప్లెయిన్ చేయదు, నీ గురించి ఎవరు కూడా మాట్లాడరు, ఎవరు కూడా మాట్లాడలేరు. మన గురించి మనమే దేవుడి దగ్గర మాట్లాడుకోవాలి. సో ఇప్పుడు మనము ఎవరైనా తప్పు చేశారు, ఇప్పుడు స్కూల్లో పిల్లలు తప్పు చేశారు, ప్రిన్సిపాల్ రమ్మంటే మనము మన పిల్లల తరఫున మనము ప్రిన్సిపాల్స్ తోటి మాట్లాడొచ్చు, టీచర్లతో మాట్లాడచ్చు. పర్లేదండి, ఈసారి చదవలేకపోయాడు, నెక్స్ట్ టైం చదువుతారు, నెక్స్ట్ టైం నుంచి మంచి మార్కులు తీసుకొస్తారని మనం వాళ్ళ తరఫున మనం అష్యూరెన్స్ ఇవ్వచ్చు. లేకపోతే ఒక కోర్టుకు వెళ్ళారు, ఒక ముద్దాయి నిలబడ్డాడు, ఆ ముద్దాయి తరఫున అనేక మంది అబద్ధ సాక్ష్యాలు చెప్పొచ్చు, లేకపోతే నిజమైన సాక్ష్యాలు చెప్పొచ్చు. ఈయన ఇలాంటోడు కాదు, ఈ తప్పు చేసి ఉండడు, మంచోడు, అది ఇదని చెప్పు ఉండొచ్చు. కానీ దేవుడు న్యాయపీఠం ముందు నువ్వే మాట్లాడాలి, మనమే మాట్లాడాలి. ఎవరు కూడా మనతోటి మన గురించి ఎక్స్ప్లెయిన్ చేయరు, మన గురించి ఎవరు కూడా మాట్లాడలేరు, మాట్లాడే అధికారం కూడా లేదు. ఆ రోజు దేవుడు న్యాయపీఠం ముందు నిలబడ్డప్పుడు నీ తల్లి నీ గురించి మాట్లాడలేదు, నీ తండ్రి నీ గురించి మాట్లాడలేడు, నీ యొక్క స్నేహితుడు నీ గురించి మాట్లాడలేడు. సో ఆఖరికి నీ కడుపులో పుట్టిన బిడ్డలు కూడా నీ గురించి మాట్లాడలేరు. నీది నువ్వే అక్కడ దేవుడి ముందు మాట్లాడుకోవాలి. కాబట్టి ఈ ఆజ్ఞలు నీ కోసమే దేవుడు ఇచ్చాడని ఫీల్ కాండి. అందుకే నేను ఒకటే చెప్తాను, బైబిల్ గ్రంథము పర్సనల్ గా తీసుకోవాలి ఎప్పుడైనా కూడా. దిస్ బుక్ ఈజ్ ఫర్ మీ ఓన్లీ, దిస్ బుక్ ఈజ్ ఫర్ మై లైఫ్ ఓన్లీ. నా లైఫ్ కోసము, నా పర్సనల్ కోసమే దేవుడు ఇచ్చాడు అని నేర్చుకోండి. అందుకే ది కమెంట్మెంట్స్ అండ్ జడ్జెస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు మ్యాన్ కైండ్. చూద్దాము నిర్గమకాండం 23వ అధ్యాయం 24వ వచనంలో, వారి దేవతలను సాగిల పడకూడదు. సో మనం ఎవ్వరికి సాగిల పడకూడదు, ఏ దేవతలకు సాగిల పడకూడదు. భూమి మీద అనేక మంది దేవతలు, అనేక మంది దేవుళ్ళు అని అనిపించుకుంటారు. సో వాళ్ళకెవ్వరికి కూడా మనము స్తుతించాల్సింది మన దేవుణ్ణే, ఆరాధించాల్సింది మన దేవుణ్ణే, సాగిల పడాల్సింది మన దేవుణ్ణే, లేకపోతే మొక్కాల్సింది మన దేవుణ్ణే, ప్రేజ్ చేయాల్సింది మన దేవుణ్ణే. అందుకే డోంట్ ప్రేజ్ ఎనీబడి. ఎవరిని కూడా మనం ప్రేజ్ చేయొద్దండి, గుర్తు పెట్టుకోండి. ఎవరిని కూడా మనం ప్రేజ్ చేసినా కూడా మనం విగ్రహారాధన చేసినట్టే. సో మనం దేవుణ్ణే ప్రేజ్ చేయాలి, దేవుడికే కృతజ్ఞతలు చెల్లించాలి, దేవుణ్ణే మహిమపరచాలి. సో వారి దేవతలకు సాగిల పడకూడదు. ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకొని కూడా చాలా మంది కూడా వేరే దేవుళ్ళకు సాగిల పడతారు. వాటిని పూజించకూడదు. మనం పూజించాలన్నా, ఆరాధించాలన్నా, స్తుతించాలన్నా, స్తోత్రించాలన్నా, సన్మానాలు చేయాలన్నా, సత్కారాలు చేయాలన్నా అది ఒక దేవుడికి మాత్రమే చేయాలి. మనము కూడా ఎవరితోటి సన్మానాలు చేసుకోవద్దు, సత్కారాలు చేసుకోవద్దు, ఎవరితోటి పొగిడించుకోవద్దు, ఎవరితోటి కూడా మనందరము కూడా స్తుతులకు స్తోత్రాలు చెల్లించుకోవద్దు. మనందరం స్తుతులు స్తోత్రాలు చెల్లించాల్సింది దేవుడికే, సన్మానాలు చేయాల్సింది దేవుడికే, సత్కారాలు చేయాల్సింది దేవుడికే, పూజలు చేయాల్సింది దేవుడికే, సాగిల పడాల్సింది దేవుడికే. వారి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలం చేసి వారి విగ్రహంలను బొత్తిగా పగలగొట్టవలెను. సో మనము వాళ్ళ క్రియల వంటి క్రియలు మనవి కాదు. వాళ్ళు పూజలు చేస్తారు, హోమాలు చేస్తారు, వ్రతాలు చేస్తారు. మనం అలాంటి పూజలు, వ్రతాలు, హోమాల్లో మనం ఎప్పుడు కూడా పార్టిసిపేట్ చేయొద్దు. సో మనకు దేవుడే మనకు ఆధారము, దేవుడే మనకు బలము. సో దేవుడే మనకు
పిల్లరు. సో నువ్వు రూపము ఎక్కడో ఉండడు, దేవుడు నీ లోపలనే ఉంటాడు. లేకపోతే ఒక మట్టి బొమ్మ తయారు చేసుకొని ఆ బొమ్మను పూజించడము, లేకపోతే కొయ్య బొమ్మ, ఒక చెట్టుని నరికి ఆ చెట్టుతోటి బొమ్మ తయారు చేసుకొని పూజించడము. దేవుడు ఎక్కడో లేడు, నీ లోపలనే ఉన్నాడు. సో యువర్ బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. అందుకే నీ శరీరాన్ని నువ్వు కాపాడుకో, నీ శరీరాన్ని నువ్వు ఆదుకో, నీ శరీరాన్ని నువ్వు పరిశుద్ధంగా ఉంచుకో అని దేవుడు చెప్తున్నాడు. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. చూసారండి, ఆయననే సేవించాలి. కొంతమంది డబ్బుకి దాసోహం అవుతారు, కొంతమంది పదవులకు దాసోహం అవుతారు. సో మనము మన దేవుడైన యెహోవానే సేవింపాలి. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగమును తొలగించేదను. చూసారండి, మనం ఎవరిని పోగొడద్దు, ఎవరిని సేవించద్దు, ఎవరిని పూజించద్దు, ఎవరికి సాగిల పడద్దు. మనం ఈ దేవుడికి మొక్కినప్పుడు, పూజించినప్పుడు, ఆరాధించినప్పుడు, స్తుతించినప్పుడు నువ్వు తినే ఆహారాన్ని, నువ్వు త్రాగే పానీయాలను దీవిస్తాడు అంట. నేను నీ మధ్య నుండి రోగమును తొలగించేదను, రోగము లేకుండా చూసుకుంటాడు. చూసారండి ఎన్ని అడ్వాంటేజ్ ఉన్నాయో. సో ఇవన్నీ కూడా దేవుడు మానవ జాతికి కమెండ్మెంట్స్ ఇచ్చాడు. కానీ చాలా మంది అక్కడ ఏమైంది, ఇజ్రాయిల్ ప్రజలకి కమెండ్మెంట్ ఇచ్చిన తర్వాత కొన్ని రోజులు మోషే చనిపోయిన తర్వాత, ఇక యెహోషువ చనిపోయిన తర్వాత అందరూ కూడా ఇక తొలగిపోయారు. ఎవరికి నచ్చిన విగ్రహాలను వాళ్ళను చేసుకున్నారు, ఎవరికి నచ్చిన దేవుళ్ళను వాళ్ళను సృష్టించుకున్నారు. ఎవరి దేవుళ్ళను వాళ్ళను సృష్టించుకొని వాళ్ళు సాగిలపడడం జరిగింది. అందుకే తినే ఆహారం ఇప్పుడు ఆశీర్వదించలేకపోతుంది, త్రాగే పానీయాలు ఆశీర్వదించలేకపోతుంది. అందరికి నానా విధములైన రోగాలు వస్తున్నాయి. సో అందుకే అవర్ హీలర్. మన దేవుడు స్వస్థత పరచు దేవుడు. సో ఆయన స్వస్థత పరుస్తాడు రోగం నుంచి. అది ఎప్పుడు నువ్వు ఆయనకు సేవించాలి, ఆయనను సాగిల పడాలి, ఆయనను స్తుతించాలి, ఆరాధించాలి. అప్పుడు నీ దగ్గర నుంచి ఆ రోగాన్ని తీసివేస్తాడు. సో కడుపు దిగబడునదియు గొడ్డుదనియు నీ దేశంలోనూ ఉండదు. చూసారండి, సో భూలోకంలో కనని గర్భం అంటూ ఉండదు. సో ప్రతి ఒక్క గర్భము కనాల్సిందే. సో ప్రెగ్నెన్సీ ఇస్ ద గాడ్స్ ప్లాన్ అండి. గుడ్రాలుగా ఉండడం దేవుడి చిత్తము కానే కాదు. కడుపు లేకుండా ఉండడం దేవుడి చిత్తము కానే కాదు. ప్రెగ్నెన్సీ లేకుండా దేవుడి చిత్తము కానే కాదు. ఈ భూలోకంలో స్త్రీగా పుట్టిన ప్రతి ఆడది కూడా గర్భము ధరించాల్సిందే. అంటే ప్రెగ్నెన్సీ లేకుండా నేను చేస్తాను, ప్రెగ్నెన్సీ అంటే ఆ గొడ్డుతనము లేకుండా చేస్తాను అని అంటున్నాడు. కడుపు దిగబడునయు గొడ్డుదని నీ దేశంలోనూ ఉండదు, నీ దినములు లెక్క సంపూర్తి చేసేదను. అంటే నువ్వు బ్రతికిన అన్ని రోజులు నీకు మంచి ఆరోగ్యాన్ని, మంచి శక్తిని, మంచి బలాన్ని దయచేస్తాడు. నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను. నిర్గమకాండం 23వ అధ్యాయం 27వ వచనము. సో అందుకే మనం దేవుళ్ళో ఉంటే చాలండి. నీకు ఏ శత్రువైనా కూడా నిన్ను చూసి భయపడతాడు, నిన్ను చూసి భయపడతాడు. మనుషులు నీకు భయపడినట్లు నన్ను బట్టి, ఆయన అమ్మో ఈయన దేవుడి బిడ్డ, అమ్మో ఈయన జోలికి వెళ్ళొద్దు, ఈయన వార్తకు వెళ్ళొద్దు అని ఆయనను మనల్ని బట్టి, దేవుని బట్టి మనకు భయపడులాగా చేస్తాడు. నీవు పోవు సర్వదేశంలో వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుట పారిపోనట్లు చేసేదను. చూసారండి, ఆయన ఒకటే కోరుకుంటున్నాడు, నా ఆజ్ఞలు, నా శాసనాలు, నా కట్టడాలు అన్నిటికీ విలువలు ఇవ్వండి అంటున్నాడు. వాటిని నేర్చుకొని వాటి ప్రకారంగా నడవండి అంటున్నాడు. అప్పుడు దేవుడు నిన్ను అన్ని విషయాలలో హెచ్చిస్తాడు. నీ ముందు నీ శత్రువులను కూడా పారిపోనట్లు చేస్తాడు. అందుకే నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు భయపడాల్సింది దేవుడికే, ఎవరికి సాగిల పడాల్సిన అవసరం లేదు. నువ్వు సాగిల పడాల్సింది దేవుడికే, నువ్వు ఎవరికి మొక్కాల్సిన అవసరం లేదు. నువ్వు మొక్కాల్సింది దేవుడికే, నువ్వు ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు. నువ్వు నమ్మాల్సింది దేవుడినే. సో నువ్వు దేవుణ్ణే నమ్ము, దేవుడికే సాగిలపడు, దేవుణ్ణే ఆరాధించు, దేవుణ్ణే స్తుతించు, దేవుణ్ణే నువ్వు ఆ దగ్గరగా దేవుడినే నమ్మి దగ్గరగా. అప్పుడు దేవుడు నీ శత్రులను పారదోలుతాడు, నువ్వు తినే ఆహారాన్ని ఆశీర్వదిస్తాడు, త్రాగే పానీయాలను ఆశీర్వదిస్తాడు, నిన్ను చూసి అందరూ భయపడులాగా చేస్తాడు, నీ ముందు సమస్త శత్రువులను పారిపోయినట్లుగా చేస్తాడు. సో చూసారా, ఆ కమెంట్మెంట్స్ అన్ని కూడా అంతగా పాటిస్తే ఆయన అంతగా నీకు విలువ ఇస్తాడు. సో మరియు పెద్ద కందిరీగలను నీ ముందుగా పంపించదను, అవి నీ ఎదుట నుండి హివ్వీలను, కనానీయులను, హెత్తీలను వెళ్ళగొట్టను. దేశము పాడై అడవి మృగములకు నీకు విరోధంగా విస్తరింపకుండానట్లు వారిని 1 సంవత్సరంలోనే నీ ఎదుట నుండి వెళ్ళగొట్టను. సో చూసారా, నువ్వు 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 నీతిగా ఉండు, నువ్వు ఈ కమెంట్మెంట్స్ అన్నిటిని ఫాలో కా. నీకు లోకమంతా వైరస్ వచ్చినా నీకు ఆ వైరస్ తాకదు. లోకమంతా కూడా కరువు వచ్చినా కరువు నీకు తాకదు. లోకమంతా కూడా ప్రాబ్లమ్స్ లో ఉన్నా కూడా నీకు ఆ ప్రాబ్లం రాకుండా దేవుడు కాపాడుతాడు.
నువ్వు చేయాల్సిందల్లా ఆయన కమెంట్మెంట్స్ కి వాల్యూ ఇచ్చేసాయి చాలు. నీ శత్రువులను ఆయనే చూసుకుంటాడు. నువ్వు తినే ఆహారాన్ని, త్రాగే పానీయాలను ఆయన్నే ఆశీర్వదిస్తాడు. నీ లోపలున్న రోగాన్ని తీసివేస్తాడు. సో నీకు విరోధంగా లేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన్నే అణిచివేస్తాడు. సో నీ దగ్గర నుండి ప్రతి కరువుని తీసివేస్తాడు. ఇప్పుడు లోకమంతా కూడా కరువు వచ్చినా నీకు కరువు రాదు. లోకమంతా కూడా రోగం వచ్చినా నీకు రోగం రాదు. లోకమంతా కూడా ఎండ దెబ్బ తగిలినా నీకు ఎండ దెబ్బలు తగలకుండా కాపాడుతాడు. అందుకే అందుకే వి నీడ్ టు ప్రే లార్డ్, మీ కమెంట్మెంట్స్ ఎన్ని ఉన్నాయో అవన్నిటిని అయ్యా ప్రభువా ఫుల్ఫిల్ చేయగలిగే శక్తిని దయచే ప్రభువా అని అడగండి. దేవుడు తప్పకుండా దయచేస్తాడు. మనం వచ్చింది భూలోకానికి మనకు నచ్చినట్టుగా బ్రతకడానికి కాదు, దేవుడికి నచ్చినట్టుగా మన అందరం భూలోకానికి వచ్చాము. దేవుడు మెచ్చినట్టుగా మన అందరము బ్రతకాలని భూలోకానికి తీసుకొచ్చాడు. ఈ భూలోకంలో మన డ్యూటీ ఏంటిదంటే దేవుడి యొక్క శాసనాలను, దేవుడి యొక్క కట్టడాలను, దేవుడి యొక్క న్యాయ విధులను నేర్చుకొని దాని ప్రకారంగా బ్రతకాలని, దాని ప్రకారంగా నడవాలని కోరుకుంటున్నాడు. నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరుచుకునే వరకు క్రమంగా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టేదను. చూసారా, మనందరం కూడా అభివృద్ధి పొంది దేశంని స్వాధీనపరచు వరకు క్రమంగా నీ శత్రువులను వెళ్ళగొడతాడు. అందుకే నువ్వు ఆయన కమిట్మెంట్స్ నడుచుకో, నీకు ఫైనాన్షియల్ గ్రోత్ కూడా అలాగే ఉంటుందండి. క్రమంగా ఉంటుంది, నువ్వు అభివృద్ధి చెందుతావు, నీకు ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ కూడా అలాగే వస్తుంది. ఒకటండి నేను నేర్చుకున్నది ఏంటంటే, దేవుని నమ్మిన తర్వాత ఆయన నచ్చిన ప్రకారంగా వెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తేనే నీకు జవాబు వస్తుంది. ఆయనకు వ్యతిరేకంగా వెళ్ళి నువ్వు ప్రార్థన చేసినంత వరకు జవాబు అయితే రానే రాదు. దట్ ఈస్ వాట్ ఐ లర్న్. ఆయన ఎప్పుడు నిన్ను బాగా ఇష్టపడతాడు అంటే నువ్వు ఆయన శాసనాలు, కట్టడాలు నేర్చుకొని ఆయనకు సాగిలపడి వాటిని అన్నిటిని కూడా నెరవేర్చినప్పుడు ఆయన చాలా గొప్పగా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయనకు ఆపోజిట్ డైరెక్ట్ వెళ్ళి నన్ను బ్లెస్ చేయి ప్రభు, నన్ను బ్లెస్ చేయి ప్రభు అంటే చేయలేడు. అందుకే చెప్తున్నాను కదా, మన మనసులో, ఆలోచనలో, తలంపులో ఎక్కడ అన్గాడ్లీ నేచర్ ఉన్న తీసివేయమని అడగండి, ఎక్కడ వరల్డ్లీ నేచర్ ఉన్న తీసివేయమని అడగండి. మన మనస్సు స్వస్థత పడాలి, ఆలోచనలు స్వస్థత పడాలి, తలంపులు స్వస్థత పడాలి. చూశారు కదా, కళ్ళకు కట్టినట్టు ఇన్ని కమెంట్మెంట్స్ మనకు రాసిచ్చాడు దేవుడు. సో దేవుడు ఒకటే చెప్పాడు, ఇందులో ఒక్క కమెంట్ మిస్ అయినా కూడా ధర్మశాస్త్రాన్ని మొత్తాన్ని నువ్వు మిస్ చేసినట్టే, ధర్మశాస్త్రాన్ని మొత్తాన్ని క్యాన్సిల్ చేసినట్టే అన్నాడు. పాత నిబంధనలో ప్రతి కమెంట్మెంట్ నువ్వు ఫుల్ఫిల్ చేయాల్సిందే, ప్రతిది కూడా నువ్వు మార్చుకోవాల్సిందే. సో అందుకే ఈ కమెంట్మెంట్స్ అన్నిటిని కూడా దేవుడు మనకిచ్చి దాని ప్రకారంగా నడవమన్నాడు. అప్పుడు నువ్వు దీని ప్రకారంగా నడిస్తే నీ భవిష్యత్తు ఇలా ఉంటుంది, నువ్వు దీని ప్రకారంగా నడవకపోతే నీ భవిష్యత్తు అలా ఉంటుంది అని చెప్పాడు. సో దీంట్లో మనము ఎన్నో తప్పాము, నిజంగా తప్పామా లేదా? ఎన్నో 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 తెలుసో తెలియకనో మనము ఎన్నో కమెంట్మెంట్స్ ని తప్పాము. కానీ దేవుడు ఇప్పుడు ఇచ్చిన మొట్టమొదటి కమెంట్మెంట్, చివరి కమెంట్మెంట్ పొరుగు అన్ని ప్రేమించడమే. అది కమెంట్మెంట్ మనం ఫుల్ఫిల్ చేసామంటే చాలుగా అన్ని విషయాలలో మనం ఫుల్ఫిల్ చేసినట్టే. ఇక దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తా అంటున్నాడు. క్రమంగా నీ ఎదుట వాళ్ళను, శత్రువులను ఎల్లగొడతా అంటున్నాడు. అంటే క్రమంగా నీ ఆర్థిక సమస్యలు అనే శత్రువు, కుటుంబ సమస్యలు అనే శత్రువు, అనారోగ్య సమస్యలు అనే శత్రువు క్రమంగా దేవుడు ఏం చేస్తాడు? వెళ్ళగొడతాడు. మరియు ఎర్ర సముద్రం నుండి ఫిలిస్తీన్లు సముద్రం వరకును, అరణ్యం నుండి నది వరకును నీ పొలిమేరలను ఏర్పరచెదను. ఆ దేశ నివాసులు నీ చేతికి అప్పగించెదను. నీవు నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టేదవు. సో ఏంటంటే నీ ముందు ఎవరు నిలబడలేరు. అన్ని విషయాలలో నీకు విజయాన్ని, అన్ని విషయాలలో నీకు సక్సెస్ ని. నిన్ను చూసి అందరూ భయపడతారు, నిన్ను చూసి అందరూ కూడా మెచ్చుకుంటారు, నిన్ను చూసి అందరూ కూడా ఆశీర్వాదంలోకి వస్తారు. యు ఆర్ బికమ్ ఏ రోల్ మోడల్ కాగా మారిపోతావు అని చెప్తున్నాడు దేవుడు. సో నీవు వారితోనైనాను, వారి దేవతలోనైనాను నిబంధన చేసుకొనవద్దు. సో మనము ఎవరి దేవతలను పూజించద్దు. సో మనం పూజించాల్సింది మన దేవుణ్ణే. అందుకే జాగ్రత్తగా ఉండండి. కొంతమంది అన్యజనుల దగ్గరికి వెళ్తున్నారు, అన్య సంప్రదాయాలు, అన్య ఆచారాలు, అన్య యొక్క ఆచారాలను పాటించద్దు. దేవుడికి అది ఇష్టం ఉండదు. ఈ దేవుడికి రావాల్సిన మహిమను మనం ఏ దేవుళ్లకు అప్పచెప్పద్దు. సో ఈ భూలోకంలో అనేక మంది దేవతలను పిలిపించుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా మనము సాగిలపడద్దు, వాటన్నిటికి కూడా మనం మొక్కద్దు. సో నీవు వారి దేవతలను సేవించిన అది నీకు ఉరి అగును కనుక. సో అది మనకు నష్టాన్ని తీసుకొస్తుంది, కష్టాన్ని తీసుకొస్తుంది, శాపాన్ని తీసుకొస్తుంది, పాపాన్ని తీసుకొస్తుంది. ఎందుకంటే ఈ దేవుడు ఆ ఇజ్రాయిల్ ప్రజలను
అక్కడ ఐగుప్త దేశంలో ఉన్నప్పుడు ఈ ఐగుప్తీయుల దేశం అంతా కూడా ఏ దేశం అంటే అది విగ్రహారాధన దేశము. చాలా విగ్రహారాధనలు ఎక్కువగా ఉండే. అక్కడ వాళ్ళ దేవతలకు చేసి 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 వీళ్ళు కూడా అవే ఆచారాలు, అవే సాంప్రదాయాలు, అవే అవే ఆచారాలను, సాంప్రదాయాలను వీళ్ళు నేర్చుకున్నారు. సో అందుకే దేవుడు స్ట్రిక్ట్ గా చెప్తున్నాడు ఆ సందర్భంలో వాళ్ళకు, మీరు ఈ సాంప్రదాయాలు, ఈ ఆచారాలు నేర్చుకున్నారు కదా, వాటి దేవతలకు మొక్కుకున్నారు కదా, సో ఇప్పుడు మీరు అదే దేవతలను మీరు ఫాలో కావద్దు. ఎందుకంటే మిమ్మల్ని ఆ బానిసత్వం నుంచి ఇజ్రాయేలీల ప్రజలందరినీ తీసుకొచ్చిన వాడను నేనే కాబట్టి నన్నే మొక్కాలి, నాకే సాగిలపడాలి అని చెప్తున్నాడు. ఆ దేవుళ్ళతో మొక్కుబడి చేసుకోవద్దు, నిబంధన చేసుకోవద్దు. వారు దేవతలను సేవించిన అది నీకు యూరియాగును గనుక వారు నీ చేత నాకు విరోధంగా పాపము చేయకుండానట్లు వారు నీ దేశంలో నివసింపకూడదు. సో చూసారండి, మనము ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని సాంప్రదాయాలు, అన్ని ఆచారాలు, అన్య మతస్థుల యొక్క అలవాట్లు కానీ, పద్ధతులు కానీ, ఆ యొక్క అలవాట్లు కానీ, పద్ధతులు కానీ మనము పాటించకూడదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ చేతికి పసుపు తాడు కట్టుకోవడం, లేకపోతే అది అన్య సంప్రదాయము, అది మనము చేయకూడదు. కాళ్ళకు నల్ల తాడు కట్టుకుంటారు దిష్టి తాకకుండా, అది అన్య సంప్రదాయము, అది పాటించకూడదు. లేకపోతే దిష్టి తాకిందని ఉప్పు తిప్పుతుంటా అంటారు, అది అన్య సంప్రదాయము, అది మనము పాటించకూడదు. ఒకవేళ తుమ్మితే దగ్గితే కూర్చొని పోవాలంటారు, అలాంటి అన్న సంప్రదాయము మనము పాటించకూడదు. సో ఇవన్నీ కూడా మనం పాటించద్దండి. మనం పాటించాల్సిందల్లా వర్డ్ ఆఫ్ గాడ్ మాత్రమే. సో చాలా మంది మతాన్ని, సాంప్రదాయాలు, ఆచారాలకు విలువ ఇస్తారు కానీ మనిషికి విలువ ఇవ్వరు. సో మనిషికి విలువ ఇవ్వమని దేవుడు చెప్తుంది. బైబిల్ మొత్తంలో మతానికి కానీ, ఆచారాలకు కానీ, సాంప్రదాయాలకు కానీ విలువ ఇవ్వమని చెప్పలేదు. మనిషికే నువ్వు విలువ ఇవ్వు, మనిషిని గౌరవించు, మనిషికి సహాయం చేయు, మనిషిని ప్రేమించు, మనిషికి సహాయం చేయు, మనిషిని నువ్వు కీడు చేయకు, బాధ చేయకు. సో ఇలాంటి కమాండ్మెంట్స్ దేవుడు ఇచ్చాడు. అంతేకాని మన అందరము కూడా ఈ మతాలకు, సాంప్రదాయాలకు, ఆచారాలకు విలువ ఇవ్వద్దండి. దేనికి విలువ ఇవ్వద్దు, దేవుడికి మాత్రమే ఇవ్వాలి, వర్డ్ ఆఫ్ గాడ్ కు మాత్రమే ఇవ్వాలి, వాక్యానుసారంగా మాత్రమే బ్రతకాలి. ఏ ఆచారాలు మనం పాటించొద్దు. చాలా మందికి మూఢనమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. ఆ మూఢనమ్మకాలు మన సాంప్రదాయం కాదు, అన్య సాంప్రదాయము. సో కూర్చుంటే ఒక తప్పు, నిలబడితే ఒక తప్పు, కుడి వైపే కూర్చోవాలి, ఎడమ వైపు కూర్చోవద్దు, లేకపోతే ఈస్ట్ వైపే కూర్చోవాలి, వెస్ట్ వైపు చూడొద్దు, పడుకునేటప్పుడు కూడా నార్త్ వైపు పడుకోవాలి, సౌత్ వైపు పడుకోవద్దు. సో ఇలాంటి అన్ని కూడా మనకు విరోధం అండి. సో వీటిని నమ్మావంటే నువ్వు విగ్రహారాధన చేసినట్టే. అందుకే ఇవన్నీ పాపము. నువ్వు నమ్మాల్సిందల్లా దేవుణ్ణి మాత్రమే నమ్మాలి, నీ దేశంలో నివసింపకూడదు. నీవు నీ పొరుగువానికి వెల ఇచ్చి దేని విషయంలో కానీ, నీ పొరుగువాని దగ్గర నీవు కొనిన దేని విషయంలో కానీ మీరు ఒకరినొకరు బాధింపకూడదు. చూసారండి, కొంతమంది ల్యాండ్ కొనుక్కుంటారు, వాళ్ళు డబ్బులు ఇవ్వమంటే ఇవ్వరు, రిజిస్ట్రేషన్ చేసుకోమంటే చేసుకోరు. కొంతమంది కారు కొనుక్కుంటారు, డబ్బులు ఇవ్వమంటే ఇవ్వరు, రిజిస్ట్రేషన్ చేసుకోమంటే చేసుకోరు. అంటే నీ పొరుగువాని దగ్గర నుంచి ఏది కొనుక్కున్నా, నీ పొరుగువాని వెలకు ఇచ్చిన దేని విషయంలో కానీ, నీ పొరుగువాని దగ్గర నీవు కొనిన దేని విషయంలో కానీ మీరు ఒకరినొకరు బాధింపకూడదు. కొంతమందికి రిజిస్ట్రేషన్ వరకు కూడా డబ్బులు ఇవ్వరు. కొంతమంది ఇల్లు కొనుక్కుంటారు, ల్యాండ్ కొనుక్కుంటారు, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వరు. కారు బైకులు కొనుక్కుంటారు, బంగ్లాలు కొనుక్కుంటారు, వాళ్ళ డబ్బులు వాళ్ళు ఇవ్వరు. మనం ఏదైనా కొనుక్కోవాలని ఒక మాట, మనము ఒక డబ్బు ఫిక్స్ అయిందంటే అది మనకి ఇవ్వాలి. అంటే నువ్వు అమ్మే విషయంలో, కొనే విషయంలో ఒకరికొకరు బాధింపకూడదు. కొంతమంది కొనే వాళ్ళను సతాయిస్తారు, కొంతమంది అమ్మే వాళ్ళను సతాయిస్తారు, కొంతమంది కొనే వాళ్ళను బాధ పెడతారు, అమ్మే వాళ్ళను బాధ పెడతారు. సో అలా బాధ పెట్టకూడదు. చూసారా అండి, మంచి కమెంట్మెంట్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నాయా లేవా అండి? కొంతమంది వస్తారు, కొంత అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ రాసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. సో అందుకే నువ్వు కొనే దగ్గర, అమ్మే దగ్గర, కొనేవాడికి నష్టం ఉండకూడదు నీ వల్ల, అమ్మేవాడికి నష్టం ఉండకూడదు నీ వల్ల. కొనేవాడి వల్ల అమ్మేవాడికి, అమ్మేవాడి వల్ల కొనేవాడికి నష్టం ఉండకూడదు, ఎవరికొకరు బాధింపకూడదు. సో అందుకే నీ పొరుగువాన్ని నువ్వు బాధించావు అంటే సృష్టికర్తను బాధించినట్టే. ఇది పాపం అండి, గొప్ప పాపం అండి, మహా పాపం అండి. సో చాలా మంది కూడా ఈజీగా మోసం చేసేస్తున్నారు. వద్దండి, అది చాలా మంచిది కాదు. ఇంకా దేవుడి దయ వల్ల మనకి ఈ వాక్యాలు తెలుసు, మనం సరి చేసుకుంటున్నాం. కానీ బయట ఈ వాక్యాలు తెలియదు, వాళ్ళు సరి చేసుకోవడానికి అవకాశం కూడా లేనంతగా చెడిపోయిన వాళ్ళు ఉన్నారు. సో మనము అమ్మే దగ్గర, కొనే దగ్గర జాగ్రత్తగా మనము ఎవరిని కూడా బాధ పెట్టకుండా చూసుకోవాలి.
మీరు ఒకరినొకరు బాధింపక. చూసారా అండి, దేవుడికి ఇష్టం ఉండదండి. ఒక మనిషి ఇంకో మనిషిని బాధించే అధికారము దేవుడు ఇవ్వలేదు. ఒక మనిషి ఇంకో మనిషిని మోసం చేసే అధికారాన్ని ఇవ్వలేడు. ఇలా బాధించొద్దనే, ఇలా మోసం చేయొద్దనే మనందరికీ కూడా దేవుడు ఇగో ఈ కమెంట్మెంట్స్ ని మనకి ఇచ్చాడు. మీరు ఒకరినొకరు బాధింపక నీ దేవునికి భయపడవలెను. సో చూసారా, నువ్వు ఇతరులను బాధిస్తున్నావంటే నువ్వు దేవుణ్ణి బాధిస్తున్నట్టే. ఇతరులను మోసం చేస్తున్నావంటే దేవుణ్ణి మోసం చేస్తున్నట్టే. ఇతరులను నువ్వు అన్యాయం చేస్తున్నావు అంటే దేవుడిని అన్యాయం చేస్తున్నట్టే. చాలా మందికి దేవుడు అంటే భయం లేదు. సో భయం లేకపోవడం వల్లనే మనిషి నాశనం అయిపోతున్నాడు. మనిషి దేవుడు అంటే భయం లేకపోవడం వల్లనే చంపుకుంటున్నాడు. మనిషికి దేవుడు అంటే భయం లేకపోతేనే అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. నా ఇష్టరాజ్యంగా బ్రతుకుతాను, ఎవరు నన్ను అడుగుతారు, నేను ఏదైనా చేస్తాను, నాకు డబ్బు ఉంది, నేను బయటికి వస్తాను అన్నతో చెప్తున్నారు. సో నీ దేవుడైన యెహోవాను నేనే. సో కాబట్టి మన దేవుడికి ఫియర్ ఆఫ్ గాడ్ వల్ల మనము చాలా అనర్థాలు చేయకుండా ఆగిపోతాము. ఫియర్ ఆఫ్ గాడ్ వల్ల, దేవుడు అంటే భయభక్తులు ఉంటే మనము మోసం చేయలేము, అన్యాయం చేయలేము, అక్రమము చేయలేము, దుర్మార్గత్వము, దుష్టత్వము చేయలేము. ఫియర్ ఆఫ్ గాడ్ లేకపోవడం వల్లనే ఇవన్నీ జరుగుతుంటా ఉంటాయి. అందుకే చిన్నప్పటి నుంచే పిల్లలందరికీ కూడా దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండాలి. ఒకటే గుర్తుపెట్టి, దేవుడు అంటే భయభక్తులు ఉన్నవాడు తప్పు చేయడండి. గుర్తుపెట్టుకోండి, తప్పు చేయలేడు. తప్పు చేయాలన్నా వాడికి మనస్సు ఒప్పదు దేవుడు అంటే భయభక్తులు ఉన్న వాళ్ళకు. అందుకే ఫియర్ ఆఫ్ గాడ్ ఈజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ గిఫ్ట్ అండి. చాలా పాపంలో పడకుండా కాపివేస్తాము. ఇప్పుడు నాకే భయం వేస్తుంది, ఎవరైనా ఒక మాట అంటే అమ్మో దేవుడు ఏమైనా అనుకుంటాడేమో, దేవుడు ఏమైనా నాకు పనిష్మెంట్ ఇస్తాడేమో అని మాట అనడం కూడా మానేశాను. నాకే భయం వేస్తుంది, అమ్మో ఇది పని చేస్తే దేవుడికి నచ్చుతుందో నచ్చదో. ఫియర్ ఆఫ్ గాడ్, నాకు చిన్నప్పటి నుంచి దేవుడు అంటే భయం ఎక్కువ, దేవుడు అంటే భయభక్తులు ఎక్కువ. సో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాను దేవుడి విషయంలో, మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉంటాను. సో స్ట్రిక్ట్ గా ఉండాలి దేవుడి విషయంలో. ఇప్పుడు ఇప్పుడు ఏమంటున్నాడు, నువ్వు ఒకరిని బాధించినా కూడా నువ్వు నాకు భయపడాల్సిందే అని అంటున్నాడు. ఇప్పుడు ఈ లోకంలో ఇంత అన్యాయం ఎందుకు జరిగింది? దేవుడు అంటే భయం లేకనే జరిగింది. ఏముందిలే, నన్ను అడిగేవాడు ఎవడు ఉన్నాడు, నన్ను చేసేవాడే ఉన్నాడు, నాకు నచ్చినట్టు నేను చేస్తాను, నాకు మెచ్చినట్టు నేను చేస్తా అని పోవడం దానికి కారణం భయము లేకపోవడం వల్లనే. కాబట్టి మీరు నా కట్టడాలను, నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకొనవలెను. సో దేవుడు అంటే భయం ఉన్నప్పుడే ఇగో ఈ కట్టడాలు, ఈ విధులను మనము తెలుసుకొని నడుచుకోగలుగుతాము. అమ్మో దేవుడు ఏం చెప్పాడు, ఇప్పుడు నేను మా పని మనిషికి కూడా జీతం లేట్ చేయను. దేవుడు బైబిల్లో అది కూడా రాసి పెట్టాడు. నువ్వు ఎవరికైనా కూలి ఇచ్చేది ఉంటే ఇచ్చేసేయాలి అని చెప్పాడు. ఏ రోజుది ఆ రోజే ఇచ్చేయమన్నాడు. సో నేను అలా కూడా డిలే చేయను. అలాగే నీ పని వారిని కూడా బాధించద్దు. నేను ఇప్పటి వరకు మా ఇంట్లో పని చేసే పని వాళ్ళని కూడా ఒక్క మాట అనను, ఒక మాట ఎవరిని కూడా అననియను. సో నేను కూడా వాళ్ళని ఒక ఫ్యామిలీ మెంబర్ లాగానే ట్రీట్ చేస్తాను. సో ఎందుకు అంటే ఇవన్నీ దేవుడు రాసి పెట్టాడు. ఎందుకంటే పని వాళ్ళు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుడిచ్చే ఆశీర్వాదము. దేవుడిచ్చే ఆశీర్వాదంలో ధనము, ఐశ్వర్యము, ఉద్యోగము, గర్భఫలము, వివాహము, ఇవి మాత్రమే కాదు, నీ ఇంట్లో పని చేసే పని వాళ్ళు కూడా దేవుడిచ్చే ఆశీర్వాదమే. నీకు సపోర్ట్ గా దేవుడు పంపించాడు. వాళ్ళకి ఇవ్వాల్సిన జీతం వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాద వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు మనుషులే, గుర్తు పెట్టుకోండి. వాళ్ళు పన్నోళ్ళు కదా అని ఎప్పుడు కూడా చులకనగా చేయొద్దు. నేను ఎప్పుడు కూడా చులకనగా చేసి చూడను వాళ్ళను. సో దీస్ ఆర్ ద కమెంట్మెంట్స్ దేవుడు మనకి ఇచ్చాడు. ఎందుకంటే వాళ్ళకు దేవుడు ఎవరు? ఆయన్నే. కూలి పని చేసేవాడికి దేవుడు ఎవరు? ఆయన్నే. మనం కూలి ఇచ్చిన వాళ్ళకు మా దేవుడు ఎవరు? ఆయన్నే. కూలికి మాట్లాడుకున్న వాడికి దేవుడు ఎవరు? ఆయన్నే. అందరికీ దేవుడు ఆయన్నే. ఆయనకు భయపడాలి మనం ఎప్పుడైనా కూడా. ఒకరిని బాధించద్దు, చదువు లేని వాళ్ళని, లేకపోతే నీకంటే బలహీనులను ఎప్పుడు కూడా బాధించద్దు. సో ఆయన శాసనాలు, కట్టడాలు నేర్చుకొని దాని ప్రకారంగా నడవాలి. సో ఎప్పుడు నడుస్తావు? దేవుడు అంటే భయం ఉన్నప్పుడే నడుస్తావు. అందుకే లా ఇస్ ఎ బ్యూటిఫుల్ గిఫ్ట్ అండి. మనందరికి కమెంట్మెంట్స్ చాలా మంచి గిఫ్ట్ ఇది. చాలా మంది భయపడతారు, ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఉండదు అవన్నీ ఫాలో కావడం. నో, భయపడద్దు, ఇష్టపడాలి. ఎప్పుడైనా కూడా ధర్మశాస్త్రాన్ని ఇష్టపడాలి. చూడండి ఎంత ముద్దుగా రాశాడో దేవుడు. ఎంత బంగారము వెండి కంటే, వజ్రము వైడూర్యం కంటే ఇంత విలువైన మాటలు అయితే నా లైఫ్ లో ఎక్కడ చూడలేదు. బంగారం లాంటి మాటలు, వజ్రం లాంటి మాటలు, చాలా సువర్ణమైన మాటలు ఇవన్నీ కూడా. మంచి మాటలు దేవుడు మనకిచ్చాడు, మంచి పలుకులు దేవుడు మనకిచ్చాడు. సో వీటిని ఇష్టపడి నేర్చుకొని ఫాలో అవుదాము.
యాక్షన్ లో పెడదాం. కష్టమే అన్ని ఫాలో కావాలంటే. ఈవెన్ ఐఎమ్ ఆల్సో స్ట్రగ్లింగ్ అలాట్, చాలా స్ట్రగుల్ అవుతున్నాను వీటన్నిటిని ఫాలో కావడానికి. నేను కూడా వన్ బై వన్ మార్చుకుంటున్నాను, వన్ బై వన్ తగ్గించుకుంటున్నాను, వన్ బై వన్ ఉపవాసం ఉండి అన్ని విషయాలలో డెలివరెన్స్ పొందుకుంటున్నాను. కోపంలో గాని, ద్వేషంలో గాని, పగలో గాని, ప్రతీకారంలో గాని, దుర్బుద్ధిలో గాని, దురాశల్లో గాని, ఇంకా ఏమైనా నెగిటివ్ థింకింగ్ ఉన్నా, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నా, లేకపోతే యాటిట్యూడ్ ప్రాబ్లం ఉన్నా, బిహేవియరల్ ఇష్యూస్ ఉన్నా, ఈగో ఉన్నా, సెల్ఫిష్నెస్ ఉన్నా, అన్ని విషయాలలో ప్రేయర్ చేసి, ఫాస్టింగ్ ప్రే చేసి నలగొట్టుకుంటున్నాను. ఒక్కొక్కటి ఒక చెట్టుని నరికినట్టుగా మెల్లిమెల్లిగా నరుక్కుంటూ వస్తున్నాను. ఎందుకంటే నేను పుట్టింది అన్య సాంప్రదాయాలు, నేను పెరిగింది అన్య జీవితము. సో ఒక్క రోజుకే మారాలన్నా కూడా నాకు కూడా టైం పడుతుంది. సో వీటన్నిటిని చదువుకొని ఓకే ఇలా బ్రతకాలి అని ఫాలో అవుతున్నాను, మెల్లిమెల్లిగా మార్చుకుంటున్నాను, మెల్లిమెల్లిగా చేంజ్ అవుతున్నాను. సో నో బడీ ఈస్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్. ఈ వరల్డ్ లో ఒక యేసయ్య తప్పించి ఎవరు కూడా పర్ఫెక్ట్ కారు. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక కమిట్మెంట్ అయితే మనం మిస్ అవుతుంటాం. ఇట్స్ ఓకే, పశ్చాత్తాపడి ప్రేర్ చేసుకొని మళ్ళీ ఆ కమిట్మెంట్ మిస్ కాకుండా ఫాలో అవుదాము. అందుకే అందుకే నీ సొంత అభిప్రాయాలంటూ తీసి పక్కకు పెట్టేయాలి. జీసస్ క్రైస్ట్ నమ్మావా, నీ సొంత అభిప్రాయాలు, నీ సొంత ఆలోచనలు, నీ సొంత అలవాట్లను పక్కకు పెట్టేయాల్సిందే. ఆయన ఆలోచన చొప్పున మనం నడవాల్సిందే, ఆయన హృదయానుసారంగా మనం నడవాల్సిందే, ఆయన యొక్క వాక్యానుసారంగా మనం నడవాల్సిందే. అంతే. దట్ ఈస్ నో ఎగ్జెంప్షన్ లేదండి. మనకు ఎంత కష్టమైనా కూడా, మనం ఉపవాసం చేసినా కూడా మన నేచర్ ని మార్చుకోవాలి. అప్పుడు మీరు ఆ దేశంలో సురక్షితంగా నివసించెదరు. ఎప్పుడు సురక్షితంగా నివసిస్తారు? నా కట్టడాలను, నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకున్నప్పుడట నువ్వు ఏ దేశంలో ఉన్నా కూడా సురక్షితంగా నివసించెదరు. ఆ భూమి ఫలించును, మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితంగా నివసించెదరు. ఇప్పుడు ఎందుకు మనిషికి ఇన్ని కష్టాలు, ఎందుకు ఇన్ని బాధలు, ఎందుకు ఇన్ని అవమానాలు, ఎందుకు ఇన్ని రోగాలు, ఈ భూలోకం అంతా కూడా ఎందుకంటే దేవుడు అంటే భయభక్తులు లేకపోవడం వల్లనే, దేవుడికి నచ్చినట్టుగా బతకకుండా ఇతరులకు ఎవరికి నచ్చినట్టుగా మెచ్చినట్టుగా వాళ్ళు బ్రతకడం వల్ల ఇవన్నీ కూడా వస్తున్నాయి. అదే నువ్వు దేవుడికి నచ్చినట్టుగా బ్రతుకుతే నీ దేశంలో నువ్వు సేఫ్ గా ఉంటావు. దేవుడికి నచ్చినట్టుగా ఉంటే నువ్వు ఏ పని చేసినా ఫలిస్తావు. మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితంగా, సేఫ్ గా, సెక్యూర్ గా ఉంచుతాడు దేవుడు మనల్ని అందరినీ కూడా. అందుకే బిల్డప్ ద నేచర్ ఆఫ్ ఫియర్ ఆఫ్ గాడ్ ని నేచర్ చేసుకోండి. అమ్మో ఆ దేవజనుని ఏమనొద్దు, దేవుడికి నచ్చదు. అమ్మో మా ఇంట్లో పని వాళ్ళని ఏమనొద్దు, దేవుడికి నచ్చదు. అయ్యో ఎవరిని కూడా కష్టపెట్టద్దు, బాధ పెట్టద్దు, దేవుడికి నచ్చదు. ఫియర్ ఆఫ్ గాడ్ ఇది. ఒకవేళ వాళ్ళు నన్ను కష్టపెడితే ఎలా? ఊకోవాలంతే, మనం ఏం చేయలేం. దేవుడు మౌనంగా ఉండమని చెప్పాడు. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మన ఇంట్లో పని వాళ్ళు కూడా మనకు రివర్స్ గా మాట్లాడుతూ అంటారు. సో ఎందుకు మనం ఏమనమని తెలిసి, సో అలాంటప్పుడు కూడా మౌనంగా ఉండాలి. సో దేవుడు నాకు నేర్పిందల్లా ఒకటే, మౌనంగా ఉండడమే నేర్పాడు. అన్ని విషయాలలో, అన్ని వేళలో, అన్ని సందర్భాల్లో మిక్కిలి నువ్వు మౌనంగా ఉండుట మేలు అన్నాడు. సో అందుకే విమర్శించకుండా, దూషించకుండా, కొప్పడిన మళ్ళా తిరిగి కొప్పడకుండా మౌనంగా ఉండడం ప్రాక్టీస్ చేస్తున్నాను. ఐఎమ్ ప్రాక్టీసింగ్ అలాట్. ఒకప్పుడు అలా లేకుండే, బట్ ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాను, యాక్షన్ లో పెడుతున్నాను. ఎవరేమన్నా అనుకోని, ఎవరెలాగైనా ఉండని అని. సో అది వాళ్ళకే ప్రాబ్లం అవుతుంది. సో అందుకే ఈ కమెంట్మెంట్స్ అన్నిటిని కూడా నువ్వు నెరవేర్చాలంటే నోటిని కంట్రోల్ చేసుకోవాలి. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను, లేవియకాండం 25:20. సో ఇది ఎందుకంటే నేను పరిశుద్ధుడను, యెహోవాను నేను పరిశుద్ధుడను. సో ఇవన్నీ కూడా ఏంటిది? పరిశుద్ధత కోసమే దేవుడు తీసుకొచ్చాడు. నేను పరిశుద్ధిని కనుక మీరు పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండాలంటే అన్యాయము చేయకూడదు. పరిశుద్ధంగా ఉండాలంటే అక్రమ సంబంధాలు పెట్టుకోకూడదు. పరిశుద్ధంగా ఉండాలంటే మోసాలు, అన్యాయాలు, అక్రమాలు, దొంగతనాలు, వ్యభిచారాలు, నరహత్యలు ఇవన్నీ చేసినప్పుడు మనిషి అపవిత్రపరచబడతాడు. అందుకే నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధంగా ఉండాలి. మీరు నా వారై ఉండినట్లు అన్య జనుల నుండి మిమ్మల్ని వేరుపరిచితిని. సో ఇది నా జీవితంలో కూడా నెరవేర్చబడిందండి, మనందరి జీవితంలో. ఒకప్పుడు మనందరం కూడా అన్యులమే. అన్య సంప్రదాయాల నుంచి, అన్య దేవతల నుంచి, అన్య విగ్రహాల నుంచి, అన్య ఆచారాల నుంచి, అన్య ప్రజల నుంచి మనందరినీ కూడా వేరుపరిచి పరిశుద్ధపరుస్తున్నాడు. ఎందుకు? మనందరము దేవుడి యొక్క జనాంగము, ఆయన వాళ్ళము, ఆయన సొత్తుము. ఇప్పుడు మనందరం ఆయన ప్రజలము, ఆయన సొత్తుము, ఆయనే మనకు దేవుడు. సో ఆయనకు నచ్చినట్టుగా మనం బ్రతకాలి కదా. ఆయనకు మనందరము భక్తులము. సో మన అందరం ఆయనకు సేవకులము.
ఆయన మనందరి యజమాని తగ్గట్టుగా సేవకుడు ఉండాలా వద్దా? ఆయన భగవంతుడు ఆయనకు తగ్గట్టుగా మనం భక్తుల్లాగా ఉండాలా వద్దా? అందుకే మన దేవుడు పరిశుద్ధతలో ఉన్నవాడు కాబట్టి మనల్ని కూడా పరిశుద్ధపరుస్తున్నాడు. నా మైండ్ సెట్ ప్రకారం మీరు నడవాలి అని అంటున్నాడు. అందుకే ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో రాసినవన్నీ కూడా దేవుడి యొక్క ఆలోచనల నుంచి, దేవుడి యొక్క తలంపుల నుంచి, దేవుడి యొక్క ఉద్దేశంలో నుంచి, దేవుడి యొక్క మనసులో నుంచి పుట్టినవండి. అందుకే ఈ ధర్మశాస్త్ర గ్రంథము మోషే రాసినా కూడా మోషే ద్వారా దేవుడు రాపించాడు. ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో ఆజ్ఞలన్నీ కూడా పరలోకం నుంచి వచ్చినాయి, భూలోకంలో ప్రింట్ అయినాయి. కానీ దాని కంటెంట్ మాత్రం పరలోకం నుంచి వచ్చింది, దాని యొక్క ఇంటెన్షన్ మాత్రం పరలోకం నుంచి వచ్చింది. అందుకే ఇప్పుడు మీరు ఏదైతే వాక్యం చూస్తున్నారో ఇది దేవుడే స్వయాన మీతో మాట్లాడుతున్నాడు. దేవుడే అంటున్నాడు, మీరు నాకు పరిశుద్ధులై ఉండవలను. సో అందుకే మన మనస్సు, మన ఆలోచనలు, మన అలవాట్లు, మన తలంపులు, మన ఉద్దేశాలు, మన క్రియలు అన్ని కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు కనుక మీరు నా వారై ఉండాలి. అన్ని జనుల నుంచి మిమ్మల్ని వేరుపరిచితిని. ఎందుకంటే దేవుడు ఈ లోకం నుంచి మనందరినీ వేరుపరిచి ఈ కమెంట్మెంట్స్ ఫాలో అయ్యాడు. నన్ను కూడా ఈ లోకం నుంచి వేరుపరిచాడు, అన్ని సాంప్రదాయాల నుంచి వేరుపరిచాడు. నాకు బైబిల్ గ్రంథాన్ని ఇచ్చి, ఇగో ఇది నీ దిక్సూచి, ఇది నీ నావిగేషన్, ఇది నీ గూగుల్ మ్యాప్ అని చూపించి, ఆ మ్యాప్ ప్రకారంగా వెళ్ళు, ఈ వాక్యానుసారంగా వెళ్ళు, అటు చూడకు ఇటు చూడకు, మళ్ళీ పాత సాంప్రదాయాలకు ఆచారాలకు వెళ్ళకు అని చెప్పి దేవుడు స్ట్రిక్ట్ గా నాకు ఈ బైబిల్ గ్రంథాన్ని ఇచ్చి ఈ బైబిల్ ప్రకారం నడవమని చెప్తున్నాడు. అందరికి కూడా అదే. సో లేవియ కాండము 19వ అధ్యాయం 1 వచనం, మరియు యెహోవా మోషేకు ఇలాగా సెలవిచ్చాను. సో యెహోవా మోషేకి ఇలాగా సెలవిచ్చాను, ఇజ్రాయేలీల సర్వ సమాజంతో ఇట్లాను చెప్పుము, మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడైన యెహోవా నేను పరిశుద్ధుడనై ఉన్నాను. చూసారండి, ఈ కమెంట్మెంట్స్ పాటిస్తే మనందరం కూడా ఎలా ఉంటాము? పరిశుద్ధంగా ఉంటాము, పవిత్రంగా ఉంటాము, నీతిగా ఉంటాము. ఒక మనిషి ఎలా బ్రతకాలో దేవుడు చెప్పాడండి, ఎవ్వరు చెప్పలేరు. ఒక మనిషి ఎలా జీవించాలో, ఎలా ఆలోచించాలో, ఎలా నడవాలో, నీ నడక ఎలా ఉండాలో, నీ ఉద్దేశాలు ఎలా ఉండాలో, నీ తలంపులు ఎలా ఉండాలో అన్ని కూడా దేవుడు ఒక నమూనాని ఇచ్చేశాడు, ఒక స్ట్రక్చర్ని ఇచ్చేశాడు. అది దేనికోసం? మనందరం పరిశుద్ధంగా ఉండాలనే, మనందరం పవిత్రంగా ఉండాలనే, మనందరం నీతిగా నిజాయితీగా ఉండాలనే దేవుడు మనందరికి ఆ స్ట్రక్చర్ ని ఇచ్చేసాడు. వి నీడ్ టు ఫాలో దట్ స్ట్రక్చర్. ఇప్పుడు మనం వేరే కంట్రీకి వెళ్ళామనుకోండి, అక్కడ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇస్తారు. నువ్వు కుడి వైపు డ్రైవ్ చేయాలి, ఎడమ వైపు, మన కంట్రీలో ఎడమ వైపు డ్రైవ్ చేస్తారు, వేరే కంట్రీస్ లో కుడి వైపు డ్రైవింగ్ చేయాలి. సో దట్ కంట్రీ రూల్స్. అక్కడ బయట కూడా ఉమ్ము వేయదు, మన దగ్గర ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తారు, అది ఆ కంట్రీ రూల్. నువ్వు బయట చెత్త పారవేయద్దు, సో మన కంట్రీలో ఏడ పడితే చెత్త పారేస్తాడు, సో అది ఆ కంట్రీ రూల్. సో అలాగే దేవుడు కూడా ప్రతి ఒక్క మానవ జాతికి ఇలాంటి రూల్స్ ఇవ్వలేదు, కానీ నీ మానవత్వ విషయంలో, మంచితనం విషయంలో, నీ క్యారెక్టర్ విషయంలో, నీ బిహేవియర్ విషయంలో, నీ క్రియల విషయంలో ఒక స్ట్రక్చర్, ఒక రూల్స్, రెగ్యులేషన్స్, కండిషన్స్, కమెంట్మెంట్స్, జడ్జిమెంట్స్, లాస్ ఇచ్చేసాడు. వీటన్నిటిని కూడా మనం ఫాలో కావాలి. సో కాలక్రమేణా ఏమైందంటే చాలా మంది బైబిల్ని తొలగించేసి అన్య సాంప్రదాయాలకు వెళ్ళిపోయారు. చాలా మంది కూడా దేవుళ్ళ నుంచి వెళ్ళిపోయారు, దేవుళ్ళ నుంచి తొలగిపోయి ఇప్పుడు చీలిపోయారు. అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క మతంగా చీలిపోయారు, ఒక్కొక్కరు ఒక్కొక్క జాతిలాగా చీలిపోయి బైబిల్ గ్రంథాన్ని మరుగున పెట్టేశారు. కానీ యేసయ్య మరణం తర్వాత మళ్ళీ ఇవన్నీ కూడా ప్రాణం పోసుకుంటున్నాయి. ఇప్పుడు ఈ వాక్యాలన్నీ కూడా నెరవేర్చబడుతున్నాయి. అందుకే సంఘంలో కూడా ఇవన్నిటిని ప్రీచ్ చేయాలి. ధర్మశాస్త్రం కొట్టేబడ్డది, ఇప్పుడు అవసరం లేదు. చాలా మంది ఒకటి మాట అంటున్నారు. నో అండి, ఇవన్నీ ఎక్కడ కొట్టబడ్డాయండి? ఇప్పుడు ధర్మశాస్త్రం కొట్టబడితే మరి అందరం వ్యభిచారం చేయాలి కదా, అందరం దొంగతనం చేయాలి కదా, అందరం నరహత్య చేయాలి కదా, అందరం ఒకరికొకరు మోసం చేసుకోవాలి కదా. సో ఇప్పుడు ధర్మశాస్త్రం కొట్టబడితే ఇవన్నీ చేస్తే నువ్వు ఏమైనా పరలోకానికి వెళ్తావా? ఇవన్నీ చేస్తే పరిశుద్ధంగా ఉంటావా? నో నో. ఓల్డ్ టెస్టిమోనీ ఈజ్ న్యూ టెస్టిమోనీ ఈజ్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ఓల్డ్ టెస్టిమోనీ. పాత నిబంధన కొత్త నిబంధన పాత నిబంధనకు ఎక్స్టెన్షన్ బుక్ లాగా తీసుకోండి, కొట్టివేయకండి. ఈ పాత నిబంధనను కొట్టివేయకండి. కొన్ని బైబిల్స్ కూడా తయారైపోయాయి, పాత నిబంధన లేని కొత్త నిబంధన బైబిల్స్ వచ్చాయి. ఎందుకంటే పాత నిబంధన చదివితే ఆ దేవుడి యొక్క ఉగ్రతను చూసి అందరూ భయపడతారు అని తీసివేస్తున్నారు.
నో అండి. మంచిది. చాలా మంచిది కాదా? ఇప్పుడు నేను పరిశుద్ధంగా ఉన్నాను కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండమంటున్నాడు. దేవుడు కోరుకుంటున్నాడు, తప్పేంటండి? ఇప్పుడు మన పిల్లలున్నారు. మనకు నచ్చినట్టుగా వాళ్ళు చదవాలని కోరుకోవడంలో తప్పే ఉంది. మనకు నచ్చినట్టుగా వాళ్ళు బ్రతకాలని కోరుకోవడంలో తప్పే ఉంది. మనకు నచ్చినట్టుగా వాళ్ళు ఉండాలని కోరుకోవడంలో తప్పే ఉంది. తప్పు లేదు కదా! అలాగే మనందరం దేవుడి పిల్లలం కదా! ఆయనకు నచ్చినట్టుగా, ఆయనకు మెచ్చినట్టుగా బ్రతకాలని ఆయన కోరుకుంటున్నాడు. తప్పే ఉంది. ఎందుకంటే రేపు మనల్ని ఆశీర్వదించేది ఆయనే. భూలోకానికి తీసుకొచ్చింది ఆయనే. భూలోకంలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళేది ఆయన దగ్గరికే. సో ఇవన్నీ కూడా మనకు కమిట్మెంట్స్ ఇచ్చింది. మనందరం కూడా తప్పులో, పాపంలో, పొరపాటులో, దోషంలో పడకూడదని ఇచ్చాడు. ఎందుకంటే మనిషికి కూడా తెలియదు ఇవన్నీ చేయకూడదని. ఎలా నచ్చితే అలా చేసేస్తున్నాడు. ఎలా నచ్చితే అలా మాట్లాడుతున్నాడు. ఇవన్నీ కూడా పెట్టి దేవుడు అన్నిటికీ చెక్ లిస్ట్ పెట్టేసి అందరి నోటికి తాళాలు వేశాడు. అందరి క్రియలకు తాళం వేశాడు. ఒకవేళ ఈ కమిట్మెంట్స్ లేకపోతే భూలోకంలో ఎన్ని మర్డర్లు జరుగుతాయో తెలుసా అండి? భూలోకంలో ఇవన్నీ చదువుకుంటే, నిజంగా ఇవన్నీ చదువుకుంటే మనిషి అనేవాడు మారిపోతాడు. ఇవన్నీ చదువుకొని ఫాలో అవుతే మనిషి అనేవాడు ఇక ఒక మనిషిని అన్యాయం చేయడు, అక్రమ సంబంధం పెట్టుకోడు, ఒక మనిషిని అక్రమంగా మోసం చేయడు. దుర్బుద్ధి, దురాశలు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. అందుకే ఎవ్రీబడి షుడ్, ఈ ఈ ఈ గ్రంథంలో ఈ వచనాలన్నీ కూడా ఒక క్రైస్తవులకైనా అందరూ కూడా ఇలాగ ఉండడంలో తప్పే ఉంది. అందరూ కూడా మోసం చేయకుండా, అందరూ కూడా అన్యాయం చేయకుండా, బాధించకుండా ఉండడంలో తప్పే ఉంది. అందరికీ వర్తిస్తది. ఈ బైబిల్ గ్రంథము దేవుడు ఒక మతస్థులను దృష్టిలో పెట్టుకొని రాయలేదు. అందరినీ, మానవ జాతిని దృష్టిలో పెట్టుకొని రాశాడు. కాబట్టి వి నీడ్ టు follow these judgments, follow these commandments. So we'll continue tomorrow. నజరుడైన యేసయ్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది వర్డ్ ఆఫ్ గాడ్ మై లార్డ్. అయ్యా, ఈ నెలలో మాకు ఇది మొట్టమొదటి ఆశీర్వాదమైన వచనాలు నాయన. నేను పరిశుద్ధిని గనక మీరు పరిశుద్ధంగా ఉండాలని చెప్పారు. మాకు ఇచ్చిన ఈ మొట్టమొదటి నెలలో మొట్టమొదటి వాగ్దానము పరిశుద్ధత గురించి మాకు నేర్పించారయ్యా. అయ్యా, మేమందరం కూడా పరిశుద్ధంగా ఉండే కృపను దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను.